ఇది మీకు కొంచెం కఠినంగా, ఇబ్బందికరంగా, ఎక్కడో ఏదో అంటే పైకి అలజడి కనపడదు కానీ మనస్సు మాత్రం అలజడి, ఆందోళనతో రేకెత్తే అవకాశాలున్నాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రకేతు గ్రహాల యొక్క కలయిక ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెంచుతుంది. మానసికమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వేగాన్ని తగ్గించుకోవాలి. రహస్య శత్రువులు ఎవరుంటారండి? మనతో మంచిగా మాట్లాడుతూ చెడు చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వాయిదా వేయండి. 28వ తేదీ ఉదయం 5:04 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుంది అంటే, దైవ దర్శనాలు చేసుకుంటారు. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా లాభిస్తూ ఉంటాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి. అంటే సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతులు పెరుగుతాయని చెప్పాలి. 30వ తేదీ మధ్యాహ్నం నుంచి 30వ తేదీ రాత్రి వరకు దశమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అవకాశాలు మీ తలుపు తడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన స్థిరత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ 10 రోజులు మకర రాశిలో జన్మించినటువంటి వారు శనివారం రోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శనిదేవుడి సన్నిధిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్ర జపం పారాయణం చేయడం చాలా మంచిది. ఇంకా ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిది. ఇంకా హనుమాన్ చాలీసా పారాయణ కనుక చేసినట్టయితే కుజ శని గ్రహాల యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.